హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్‌లో అయితే నేను మీకు కొన్ని హౌసెస్ అయితే చూపించబోతున్నాను. హౌసెస్ అంటే అల్లాటప్ప హౌసెస్ కాదండోయ్! ఎప్పుడో 60 ఇయర్స్, 70 ఇయర్స్ క్రితం నాటి హౌసెస్ అయితే చూపించబోతున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడము. చూసి చాలా ఎక్సైట్ అయ్యాను. మీకు లాస్ట్ టైం బిక్కవోలు వినాయకుడి టెంపుల్ చూపించాను కదండీ! ఆ బిక్కవోలు ఏరియాలోనే ఈ హౌసెస్ అయితే నేను చూశాను. బిక్కవోలు వినాయకుడి టెంపుల్ నుంచి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది చూసారా, గోలింగేశ్వర కుమారస్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళే సందులో మొత్తం అన్ని ఓల్డ్ హౌసెస్ ఉన్నాయన్నమాట. ఓల్డ్ హౌసెస్ అంటే చూడండి ఎంత ప్రీమియంగా ఉన్నాయో. ఒక్కొక్కటి 1969 ఇందాక కట్టిన హౌస్ అయితే, కొన్ని హౌసెస్ అయితే కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉన్నాయి, కానీ చాలా మటుకు హౌసెస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ని ఇయర్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారంటే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూపించబోతున్న ఈ హౌస్ వచ్చేసేటప్పటికి 1968లో కన్స్ట్రక్ట్ చేసింది. కానీ ఆ మోడల్ చూసారా, అసలు డిఫరెంట్ స్టైల్లో ఎంత నీట్గా ఉందో. ఒక చిన్న క్రాక్ కూడా కనబడట్లేదండి బిల్డింగ్ పైన. ఇప్పుడు లేటెస్ట్గా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్న హౌసెస్ అన్నిటికీ ఎయిర్ క్రాక్స్, అన్ని క్రాక్స్ వస్తున్నాయి. కానీ ఈ హౌసెస్ మాత్రం చాలా మటుకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. కొన్ని హౌసెస్ మాత్రం ఈ రేంజ్కి చాలా బెటరే అనుకోవచ్చు. అది 1962. ఈ హౌస్ చూసారా 1954. ఇప్పుడు మనం 2025లో ఉన్నామంటే దాదాపుగా 71 ఇయర్స్ అయిందండి ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేసి. కానీ ఆ హౌస్ చూసారా ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసేటప్పటికి మండువా లోగిళ్ళు అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ హౌస్ అనమాట ఈ హౌస్. చాలా బాగుంది. ఇది 1961లోది. యాక్చువల్గా ఫైనల్గా అన్ని హౌసెస్ అయితే నేను కవర్ చేయలేదండి, కొన్ని హౌసెస్ అయితే చేశాను. ఫైనల్గా ఈ హౌస్ దగ్గర అయితే ఫోటో తీసేసుకున్నాను. ఇదేదో మా హౌస్ అన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ తీసేశాను ఫోటో అయితే. మీరు కూడా తప్పకుండా ఈ ఏరియా వెళ్ళినప్పుడు ఈ హౌసెస్ అన్నీ చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే